తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సంబరాలు అంబరానంటాయి. ఉమ్మడి శేర్లింగంపల్లి డివిజన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారపోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మస్జిద్ బండ కట్టమైసం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. కేసీఆర్పై గల అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటూ నేలపై భారీ కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతికెళ్లారని, మళ్లీ ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పదంలో నడవాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్లోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకేనా? అన్న పట్టుకోండి అన్న. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 72వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్సీ గారికి, ప్రతాపన్న గారికి, హరీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మా కౌన్సిలర్స్కి, కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్సుమాంజలి. కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వ్యవధిలో మళ్ళీ ఎలక్షన్స్లలో మళ్ళీ సారే పవర్లోకి రావాలని, మళ్ళీ ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు అలాగే గజ్వేల్ అభివృద్ధి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రదాత, రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి అందించిన రైతు బిడ్డ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి 13,000 గ్రామ పంచాయతీలు, 116 మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీతో పాటు అందరికీ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి, గోదావరి కృష్ణా జలాలను ఇచ్చినటువంటి భైరథుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి మేధావి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆదరించి